పార్లమెంట్ సమావేశాల్లో సంబల్ హింస బంగ్లాదేశ్ అల్లర్లపై కేంద్రాన్ని విపక్షాలు నిలదీశాయి. బీజేపీ కుట్రతోనే సంబల్లో హింస చెలరేగిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు బ్యాంకింగ్ సంస్కరణల చట్టానికి లోక్సభ ఆమోదం తెలిపింది. వారం రోజుల తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో కార్యక్రమాలు సజావుగా సాగాయి. పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. తూర్పు లదాఖ్లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిందని, సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. సరిహద్దుల్లో సామాన్య గస్తీ మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. ఎల్ఏసీ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు జయశంకర్. India and China have held talks for multiple decades to resolve the boundary issue. While there is a line of actual control, LAC, it does not have a common understanding in some areas. We remain committed to engaging with China through bilateral discussions to arrive at a fair, reasonable and mutually acceptable framework for a boundary settlement. బీజేపీపై లోక్సభలో తీవ్ర విమర్శలు చేశారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. సంభల్లో అల్లర్లకు బీజేపీనే కారణమన్నారు. కుట్రపూరితంగా అక్కడ దాడులు జరిగాయన్న అఖిలేష్, ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించదని, పోలీస్ కాల్పుల్లో 5 అమాయకులు చనిపోయారని తప్పుపట్టారు. संभल के शाही जामा मस्जिद के खिलाफ 19/11/2024 को सिविल जज सीनियर डिवीजन चंदौसी संभल में एक याचिका डाली गई. कोर्ट ने दूसरे पक्ष को सुने बगैर उसी दिन 19/11/2024 को सर्वे के आदेश दे दिए. ताज्जुब की बात है संभल के जिलाधिकारी संभल और पुलिस अधीक्षक संभल आदेश को पढ़े बगैर. మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని లోక్సభలో ప్రస్తావించిన తృణమూల్ ఎంపీ బంగ్లాదేశ్ కు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల్ని పంపించాలని కోరారు. The government of India appealed to United Nations for sending peacekeeping forces at Bangladesh immediately. Sir, government of India is totally silent now. ఇలా ఉంటే బ్యాంకింగ్ సంస్కరణల చట్టానికి లోక్సభ ఆమోదం తెలిపింది.